హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలో చూపించే ఈ రాఖీ హ్యాండ్ మేడ్ అనుకుంటున్నారా, మిషన్ మేడ్ అనుకుంటున్నారా, కమెంట్ చేసేయండి. అయితే హ్యాండ్ మేడ్ రాఖీసే. ఇంకొక రాఖీ కూడా మీకు చూపించబోతున్నాను. 2 రాఖీస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా టర్న్ అవుట్ అయిపోయాయి. 2 రాఖీస్ మేకింగ్ చూసేద్దామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మెటీరియల్ అయితే చూసేద్దాం. రియల్ సైజ్ గోల్డ్ బేస్, రౌండ్ షేప్ స్కై కలర్ కుందన్స్, డైమండ్ షేప్ పింక్ కలర్ కుందన్స్. నేను ఈ ఫ్లవర్ని అయితే తీసుకున్నాను. అండ్ ఉలెన్ థ్రెడ్. మనం ప్రాసెస్లోకి వెళ్తే మనం ఈ ఫ్లవర్ని అయితే తీసుకుని మిడిల్లో B7000 గ్లో అప్లై చేసి షేప్ స్కై కలర్ కుందన్ అయితే స్టిక్ చేయాలి. ఇప్పుడు గోల్డ్ బేస్ని తీసుకుని 7000 గ్లో అప్లై చేసి ఫ్లవర్ని అయితే స్టిక్ చేసేయాలి. అవన్నీ గోల్డ్ బేస్ గా స్టిక్ చేశానో చూసారు కదా. ఇప్పుడు పెటల్కి మిడిల్లో మనకి ప్లేస్ అనేది ఉంది కదా. ప్లేస్లో B7000 గ్లో అప్లై చేసి డైమండ్ షేప్ పింక్ కలర్ కుందన్స్ని స్టిక్ చేసేయాలి. ఈ విధంగా ఫ్లవర్ పెటల్స్కి గ్యాప్లో ఉన్న 5 ప్లేసెస్లో కూడా మనం డైమండ్ షేప్ పింక్ కలర్ కుందన్స్ని అయితే స్టిక్ చేసేయాలి. మనకి ఫ్లవర్ అనేది ఇలా రెడీ అయింది కదా. ఇప్పుడు మనం మిడిల్లో ఉన్న షేప్ స్కై కలర్ కుందన్ చుట్టూ 7000 గ్లో అప్లై చేసి ఓన్ చైన్ని రౌండ్గా వచ్చే విధంగా మనం స్టిక్ చేసేయాలి. చైన్ యాడ్ చేశాక దీని లుక్ మరింత పెరిగింది కదా. సో మనకి ఇప్పుడు పెండెంట్ అనేది రెడీ అయిపోయింది. స్కై కలర్ ఉలెన్ థ్రెడ్ ని తీసుకుని మనం 2 ప్యాట్లుగా అయితే మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పెండెంట్ ని బ్యాక్ సైడ్ కి అయితే తిప్పి 7000 గ్లో అప్లై చేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఉలెన్ థ్రెడ్ ని ఎడ్జెస్ 2 సమానంగా ఉండే విధంగా అండ్ పెండెంట్ అనేది మిడిల్లో ఉండే విధంగా వీడియోలో చూపించిన విధంగా మనం అయితే స్టిక్ చేసేయాలి. ఇప్పుడు ఇంకొక గోల్డ్ బేస్ ని కూడా స్టిక్ చేసేయాలి. సార్ కదా పెండెంట్ ని థ్రెడ్ కి ఎలా మనం స్టిక్ చేసామో ఇప్పుడు థ్రెడ్ కొన్న ఎడ్జెస్ కి కొంచెం B7000 గ్లో అయితే అప్లై చేసి వాటిని ప్రెస్ చేయాలి కొంచెం సన్నగా వచ్చే విధంగా. ఎందుకు అంటే మనం బీడ్స్ ఎక్కించడానికి మనకి ఈజీగా అయితే ఉంటుంది. ఫస్ట్ నేను ఒక గోల్డ్ బీడ్ ని, నెక్స్ట్ ఒక వైట్ బీడ్ ని, అగైన్ ఇంకొక గోల్డ్ బీడ్ ని ఎక్కించాను. మనం ఒక వైపు అయితే ఎక్కించడం జరిగింది కదా. సో ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా ఎక్కించడం అయితే జరిగింది. సో చూసారు కదా దీని లుక్ అయితే ఎంత సింపుల్ అండ్ ఎలిగెంట్ గా అయితే ఉందో. నెక్స్ట్ మనం అడ్డుకున్న ఎడ్జెస్ ని మనం నీట్ గా అయితే కట్ చేసుకోవాలి. మన బ్యూటిఫుల్ రాఖీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రాఖీ మేకింగ్ కూడా చూసేద్దాం. కావాల్సిన మెటీరియల్ వచ్చేసి స్మాల్ సైజ్ సిల్వర్ బేస్, ఆరెంజ్ కలర్ డైమండ్ షేప్ కుందన్, ఎయిర్ షేప్ పైలట్ కుందన్స్, గ్రీన్ కలర్ ఉలెన్ థ్రెడ్. నెక్స్ట్ మనం సిల్వర్ బేస్ ని తీసుకుని B7000 గ్లో అప్లై చేసి డైమండ్ షేప్ ఆరెంజ్ కలర్ మ్యాట్ కుందన్స్ ని వీడియోలో చూపించిన విధంగా ఫ్లవర్ వచ్చే విధంగా కుందన్స్ ని స్టిక్ చేసేయాలి. ఈ ఫ్లవర్ అనేది మనకి మిడిల్లో వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు డైమండ్ షేప్ కుందన్స్ మిడిల్లో గ్యాప్ అయితే ఉంది కదా. గ్యాప్ లో రెడ్ కలర్ స్క్వేర్ షేప్ కుందన్స్ ని స్టిక్ చేసేయాలి. ఆ స్టిక్ చేశాక మనకి ఫ్లవర్ మిడిల్లో మనం గ్రీన్ కలర్ రౌండ్ షేప్ కుందన్ అయితే స్టిక్ చేసేయాలి. ఇప్పుడు మన బ్యూటిఫుల్ పెండెంట్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉలెన్ థ్రెడ్ ని తీసుకుని మనం 2 పెటలకు అయితే కట్ చేసుకోవాలి. ఇందాక మనం మేక్ చేసి పెట్టుకున్న పెండెంట్ అయితే మనం బ్యాక్ సైడ్ కి తిప్పి 1000 గ్లో అప్లై చేసి ఉలెన్ థ్రెడ్ ని మనం ఇలా వీడియోలో చూపించిన విధంగా అయితే స్టిక్ చేసేయాలి. ఇప్పుడు ఇంకొక సిల్వర్ బేస్ ని కూడా మనం స్టిక్ చేసేయాలి. ఇప్పుడు ముందు రాఖీకి ఏ విధంగా అయితే మనం రెడ్ ఎడ్జెస్ కి 7000 గ్లో అప్లై చేసి ఏ విధంగా అయితే ప్రెస్ చేసాము కూడా అదే విధంగా అయితే చేయాలి. ఈ థ్రెడ్ లోకి నేను గోల్డ్ బీడ్ ని, నెక్స్ట్ ఒక వైట్ బీడ్ ని, అగైన్ ఇంకొక గోల్డ్ బీడ్ ని చేసేయాలి. సార్ కదా రాఖీకి ఒక సైడ్ అయితే మనం బీడ్స్ ఎక్కించడం జరిగింది. ప్రాసెస్ లో నేను బీడ్స్ ఇంకొక సైడ్ కూడా ఎక్కించడం జరిగింది. నెక్స్ట్ మనం థ్రెడ్ కొని ఎడ్జెస్ అయితే మనం నీట్ గా అయితే కట్ చేసుకోవాలి. మన బ్యూటిఫుల్ రాఖీ అయితే రెడీ అయిపోయింది. సార్ కదా మన ఈ 2 రాఖీస్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా అయితే వచ్చాయో. ఎవరికైనా వీలున్నట్లయితే ఒక్కసారి ట్రై చేయండి. అనుకుంటే నేను మీద కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీకు నచ్చిన విధంగా అయితే కస్టమైజేషన్ అయితే చేయించుకోవచ్చు. 2 రాఖీస్లో మీకు ఏ రాఖీ నచ్చిందో కమెంట్ చేసేయండి. వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అంటే కస్టమైజ్డ్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ మీరు కూడా నేర్చుకోవాలి అనుకుంటే మన ఛానల్ ఒకటి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.